కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముత్తావళి గోపస్త్రీ పరివేష్టతో విజయతే గోపాల చూడామణి అని రాగయుక్తంగా పాడుతున్న ఆ గొంతును విని విజయనగర సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. గజారూఢుడై సాగుతున్న ఆయన ఎందుకో తన ప్రయాణాన్ని నిలుపుదల చేసుకొని చెవులు రిక్కించి ఏనుగు దిగి మెల్లగా అడుగులు వేసుకొని ఓ ఆలయంలోకి ప్రవేశించాడు. చూస్తే ఎన్నిసార్లైనా చూడాలనిపించే శ్రీకృష్ణుని విగ్రహం ముందు చేతులు జోడించి పై శ్లోకాన్ని కర్ణపేయంగా ఆలపిస్తున్న ఓ భక్తుణ్ణి చూసి అతన్ని సమీపించాడు. రాయలను చూసిన ఆలయ పూజారులు సర్దుకుని ఆ భక్తుణ్ణి గర్భగుడిలోంచి పక్కకు నెట్టారు. అప్పుడు కళ్ళు విప్పి చూశాడా భక్తుడు. అయ్యా, లీనమై ఆ దేవదేవుణ్ణి తనివితీరా కొలుచుకుంటున్న నన్ను నెట్టడానికి కారణం ఏమిటి? నేనేమైనా తెలియని అపరాధం చేసి ఉన్నానా అని అడిగాడు. స్వామి, ఆ వచ్చింది విజయనగర పురాధీశులు. ఇప్పుడే వచ్చి వెళ్ళారు. మరలా విచ్చేయడానికి కారణం తెలియదు, అందుకే భయపడుతున్నామని బదులిచ్చి రాయులు వారి ముందుకు పరుగున వెళ్ళారు పూజారులు. అర్చకులారా, ఎవరి మహానుభావుడు ఎంత మధురంగా కృష్ణ కర్ణామృతంలోని శ్లోకం ఆలపించారు. అది విని మరలా వచ్చాను అని ఆ భక్తుని వైపు తిరిగి వాగ్గేయకారుడు లీలాసుకుడు రాసిన కృష్ణ కర్ణామృతంలో రసాలూరించే శ్లోకం చిన్న చిన్న మార్పులు చేసి నాకు వినిపించి నా జన్మ ధన్యం చేశారు స్వామి. ఎవరు మీరు? మీ దివ్య తేజస్సు చూస్తే సామాన్యులు కాదు అని తెలుస్తుంది అని మృదుమధురంగా చిరునవ్వు చిందిస్తూ అడిగాడు శ్రీకృష్ణదేవరాయలు. అర్చకులు బిక్కముఖాలు వేసుకొని నిలబడ్డారు. వారికి అతడెవరో తెలియదు. అడుగుతున్నది సాక్షాత్తు రాయలవారు. గాబరా పడ్డారు అర్చకులు. ఆ భక్తుడు మిక్కిలి వినమ్రుడై రాయలవారికి చేతులు జోడించి నా పాండురంగుడు కోరకుండానే వరమిచ్చాడు. విద్యల నగర ప్రభువు, మూరు రాయల గండడు, యవన రాజస్థాపనాచార్యుడు, సాహితీ సమరాంగణ చక్రవర్తి ముందు నన్ను నిలిపాడు. నేనెంతటి అదృష్టవంతుడినో కదా. మీ దర్శన భాగ్యంచే మీ భువన విజయమందు నా జీవితం పండినట్టుగా ఒక్కింత ఆనందం అనుభవించాను. ఈ జన్మకు ఇది చాలు ప్రభు. మీరు కవులా? ఎంత చమత్కారంగా మీ మనస్సును చెప్పకనే చెప్పారు. మీరు కాదు ధన్యులు, నేను నా విద్యల నగరం. క్షణము ఆలోచించకుండా నాతో విచ్చేయండి. ఇప్పుడే స్వాగతిస్తున్నాను. మీ గురించి ఇంకా వినాలని కుతూహలపడుతున్నాను. మీరెక్కడి వారు? ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చారు? సవిస్తరంగా తెలియజేయండి. తక్షణం వినాలని ఆత్రపడుతున్నాను అని రాయలు అతని వంక ఆప్యాయంగా చూసి చిరునవ్వులు చిందించాడు.